ఆరాధనా 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 ఆరాధనా. త్రియక దేవుని నామంలో మీ అందరినీ కూడా ఈ మండల కాలపు ధ్యానాంశంలోనికి ప్రభు పేరిట స్వాగతం తెలియజేస్తుంటున్నాను. 1968వ సంవత్సరంలో యెరూషలేములో ఒక నిర్మాణ పనులలో అక్కడ ఈ ఆర్కియాలజిస్ట్ మొదటి శతాబ్దం యొక్క సమాధిని కనుగొన్న వారిగా ఉంటున్నారు. ఆ సమాధి యెహోహానా అనే ఒక మనుషుని యొక్క సమాధిగా గుర్తించి దానిలో ప్రత్యేకతను వారు ఏమని గమనించి ఉన్నారు అంటే, ఆ అస్థపంజరంలో ఎముకలలో ఒక ఇనుప మేకు దానిలో ఇమిడి ఉండడము వారు గమనించి ఉంటున్నారు. ఆ ఎముకలలో ఉన్న మేకును బట్టి అక్కడ ఎంత క్రూరమైన వేదనకరమైన మరణ శిక్షను ఆనాటి కాలంలో విధించి ఉన్నారో అంటూ వారు గుర్తించిన వారిగా ఉంటున్నారు. ఇది ఒక కేవలం గుర్తుగా నిలిచి ఉండటం కాదు కానీ అక్కడ వారి యొక్క హింసాత్మకమైన విధానాన్ని గుర్తిస్తూ ఆనాడు రోమియోల యొక్క మరణ శిక్ష విధిని ఎంత మూర్ఖంగా క్రూరంగా విధించి ఉంటున్నారో వీటిని బట్టి జ్ఞాపకము చేయబడుతున్నది. ప్రాచీన సాంప్రదాయ కథనాల రూపముగా ఈ గొల్గొతా అనే ప్రాంతము ఆదాము యొక్క సమాధిపై నిలిచి ఉన్నది అంటూ వారు పిలుచుకున్న వారిగా ఉంటున్నారు. అందును బట్టే ఏ స్థలంలో అయితే ఏ నరుని ద్వారా అయితే మరణ శిక్ష విధించబడి ఉన్నదో ఆ మరణము ద్వారా యొక్క స్థలంలోనే దేవుడు తన మరణము ద్వారా తనకి ప్రక్షాళన మానవ జాతి అంతటికి ప్రక్షాళన దేవుడు కలగజేసిన వాడై ఉన్నాడు అంటూ ఆనాడు అనేకమైన సంఘ పెద్దలు పితరులు మరియు అనేకమైన వేదాంత పండితుల యొక్క నమ్మకముగా నిలిచినట్లుగా చూస్తుంటున్నాం. దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు నిర్మలమైన దేవాలయమును ఎంచుకొనలేదు, ప్రశస్తమైన ప్రశాంతమైన స్థలముగా పర్వతమును ఎంచుకోలేదు. కానీ ఎక్కడైతే చెత్త కుప్పగా సమానముగా ఎంచుకున్నారో, ఎక్కడైతే మనుష్యుడు పోవడానికి కూడా భయపడుతున్న స్థితిని, ఎక్కడైతే మరణ వేదనకరమైన ఏడ్పులతో అల్లర్లతో హేళనతో అవమానములతో నిందలతో ఆయాసముతో దుఃఖముతో ప్రలాపించు స్థలముగా నిలిచి ఉన్నదో అట్టి స్థలములో యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ వేయడము చూస్తుంటున్నాం. దీని మూలముగా దేవుడు మన రక్షణను, మనము అమోఘమైన జీవితమును, ఘనమైన జీవితము జీవించుచుంటున్న సందర్భంలో రక్షణ మనకి అందించలేదు. కానీ ఎప్పుడైతే మనము విరిగి నలిగిన జీవితంలో, ప్రయాసపడిన జీవితంలో, పాపములో మునిగిన జీవితంలో ప్రలాపించుచున్న సందర్భంలో దేవుడు మనల్ని వెతికి రక్షించిన వాడిగా ఉంటున్నాడు. ఏదైతే ఏ స్థలమైతే మనిషిని యొక్క మరణానికి స్థిరస్సుగా నిలిచి ఉంటున్నదో అదే స్థలములో దేవుడు నిరీక్షణగా యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించి జీవమును ప్రకటన చేసిన వాడిగా ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. రెండవ ప్రాముఖ్యమైన సత్యము, యేసుక్రీస్తు ప్రభుల వారు మరణాన్ని రుచి చూడడము అంటే కేవలము మన శాప పాప భారమును మోయటము మాత్రమే కాదు కానీ మరణముపై ఉంటున్న అధికారమును, అపవాది మనపై మనుషులపై ఉంటున్న అధికారమును దేవుడు తన శిలువ ద్వారా తన హక్కున చేర్చుకొని మరణము నుండి జీవమునకు దాసులుగాను దేవుడు మనలను పిలిచి ఆహ్వానించిన వాడిగా ఉంటున్నాడు. ఏదైతే అపవాది ఒక ఆయుధముగా మనుషులను తన వైపును త్రిప్పుకోవడానికి మరణ శిక్ష ద్వారా జీవమునకు పాత్రులుగా దూరము చేసిన స్థలముగా, స్థితిగా, పరిస్థితిని యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు మనకు
అది అనుగ్రహముగా, దానముగా, ఆశీర్వాదకరముగా, కృప ద్వారా మనకు అనుగ్రహించిన వాడై ఉంటున్నాడు. మన జీవితంలో మనకు కలిగి ఉన్న ఆ గొలుగొత్తా స్థలము, స్థితి ఏమై ఉంటున్నది? అది అవమానకరమైన మన పరిస్థితుల, ఆయాసకరమైన స్థితిగతుల, ఓడిపోయిన పరిస్థితుల, కుటుంబంలో ఉంటున్న నష్టమా, ఆర్థికమైన ఇబ్బందుల, ఎటువంటి గొలుగొతా స్థలంలో నిలిచి ఉంటున్నప్పటికీ కూడా దాన్ని కేవలము దుఃఖించు స్థలముగా కాదు, ప్రలాపించు స్థలముగా కాదు, గోజాడు స్థలముగా కాదు, కానీ దేవునిలో క్రీస్తు పునరుద్ధానము ద్వారా ఒక నిరీక్షణకరమైన స్థలముగా, శిలువ ఒక మార్గమును సూచిస్తూ, విజయాన్ని ప్రకటిస్తూ, విశ్వాసానికి స్థిరముగా నిలిచున్న స్థలముగా దేవుడు నేడు మన జీవితంలో అనుగ్రహించిన వాడిగా ఉంటున్నాడు. దేవుని యొక్క విమోచనాత్మకమైన బిడలుగా దేవుడు మనల్ని పిలిచిన వాడిగా ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఖాళీ సమాధి దేనికి సాదృశ్యమై ఉంటున్నదంటే, ఏ మనుషుని ద్వారానైతే సమాధికి అప్పగించబడి ఉన్నదో అదే మనుష్యుడు పునరుద్ధానం ద్వారా నిత్య జీవమునకు దేవుడు మనలను ఆహ్వానించిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియులరా, ఇంత గొప్ప విశ్వాసకరమైన నిరీక్షణ క్రీస్తులో మనకి కలిగి ఉంటున్నది. అందును బట్టే ఈ లోకమునైనను, లోకమునున్న వాటినైనను ఏది కూడా మనకు నిరీక్షణ కలిగించదు, కానీ విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువైన యేసుక్రీస్తు వైపు మనం ఎప్పుడైతే చూస్తామో మన సమాధి ఖాళీ సమాధిగా, ఆయన పునరుద్ధాన అనుభవంలో నూతన జీవముగా, సృష్టిగా ఈ లోకంలో వర్ధిల్లుటకు త్రియేక దేవుడు మనకు సహాయం చేసి కాపాడనుగాక. ఆమేన్. ప్రార్థించుదము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొల్గొతా అనే ప్రాంతమును కూడా ప్రభా ఈరోజు అనేకులు సందర్శించి నిరీక్షణకరమైన, విశ్వాసకరమైన క్రీస్తుని విశ్వసిస్తూ, అంగీకరిస్తూ జీవించడానికి నీవు చేసిన ఒక గొప్ప త్యాగమును బట్టి, విమోచనకరమైన కార్యమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, ఏ స్థలములో అయితే దేవా మనుషులు వెళ్ళడానికి కూడా, ఆలోచించడానికి కూడా, తలంచడానికి కూడా భయపడిన స్థితిని, పరిస్థితులనన్నిటినీ సంతోషముగా, ఉల్లాసవంతముగా, ఆనందమైన సాక్ష్యముగా నీవు మార్చిన దేవుడవై ఉంటున్నావు. అవును ప్రభా, మా జీవితంలో కూడా అటువంటి గొల్గొతా స్థలములను, స్థితిగతులను, పరిస్థితులను విశ్వాస సహితమైన నీవే అది ఒక నిరీక్షణకరమైన సాక్ష్యముగా మలిచి, ఇదిగో ప్రభా, ఈ మండల కాలంలో నీ సిలువను గురించిన వార్తను మేము ధ్యానిస్తుండగా మాలో విశ్వాస, నిరీక్షణ బలమును నీ పరిశుద్ధమైన నామములో అనుగ్రహించి మహిమ, ఘనత, ప్రభావం నీవే అందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.